మేము ఈ మధ్య గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేసామండి. సో మినిమం వెరైటీస్తోనే స్టార్ట్ చేసాము. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ మొత్తం ఒక మూడు తీసుకున్నామండి. అందులో ఇది ఒకటి ఆరెంజ్ కలరు, నెక్స్ట్ పింక్ వైట్ కలరు, ఇంకొకటి నాటు గులాబీ అంటారు కదా. ఈ 3 రకాలు నాటామండి. 3 బతికినాయి, ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఇవి సెంటు మల్లె అని చెప్పిచ్చారండి. ఇది మొత్తం 100 రూపీస్ పడింది నాకు మొక్క వచ్చేసి. కానీ స్మెల్ మాత్రం నిజంగా చాలా బాగుందండి ఈ గులాబీ చెట్టు. నెక్స్ట్ ఫస్ట్ మా గార్డెన్ అనేది ఇలా ఈ సొరపాదుతో స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్గా ఈ సొర చెట్టు మేము ఎక్కడో మధ్యలో నాటాము, అది అల్లుకుంటే ఇక్కడ వరకు వచ్చింది. ఇవి 3 రకాల గులాబీ చెట్లు నాటామండి. మ్యాక్స్ ఈ పందిరి పక్కన మొత్తము అంతా పూల చెట్లే నాటామండి. గులాబీ చెట్లు, మందారం చెట్లు, నెక్స్ట్ బంతిపూల చెట్లు ఇలాగా. ఈ చుట్టూరు పందిరంతా మేము ఇలా కాకర తీగలు, సొరకాయ తీగలు, చిక్కుడు తీగలు, నేతి బీరకాయ ఈ పాదులన్నీ అల్లిచ్చేసామండి. చుట్టూరు పాదు చుట్టూ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. ఈ పాదు అంతా సొరకాయ పాదు. ఈ సొర పక్కన మొత్తం రాధా మనోహరం చెట్టు, బంతిపూల చెట్లు, గులాబీ చెట్లు, మల్లెపూల చెట్లు ఇలా నాటామండి. చూడండి సొరకాయ కూడా ఎంత బాగా పడిందో. ఇవి యాక్చువల్గా పొడుగు సొరకాయలు కాదండి, పెట్టి సొరకాయలు అంటారు కదా ఇవి, ఆ సొరకాయలు. కానీ ఒక్క సొర చెట్టు నాటితే చాలండి, మొత్తం ఒక 4-5 ఫ్యామిలీలు నెల మొత్తం తినేయచ్చు, అన్ని సొరకాయలు దొరుకుతాయి. సో ఈ సొర చెట్టు పక్కనే మేము ఇలా బంతిపూలు వేసుకుంటూ వచ్చాము. కరివేపాకు చెట్టు కూడా నాటాము, ఇంకా చిన్న చెట్టు. చెప్పాను కదా ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేసాము ఈ గార్డెను. సో ఇదంతా సొరపాదండి. ఈ సొరకాయ చూడండి ఎంత బాగున్నాయి. అక్కడొక్కడ 1, 2, 3 పిందెలు ఉన్నాయండి. ప్రతిరోజు ఈ సొరకాయలు కాస్తూనే ఉంటాయి. ఈ సొర చెట్టు పక్కన ఉందంతా చిక్కుడు తీగ అండి. ఇది మొత్తం చిక్కుడు తీగ. నెక్స్ట్ ఇక్కడ బయట సపరేట్గా పందిరేసాం కదా, అది దొండపాదు కోసం వేసిన పందిరి. దొండ చెట్టు కొంచెం ఎండిపోయింది, సో దొండకాయలు కూడా కాసాయి చూడండి. సో ఇది మొత్తం దొండ చెట్టు. ఈ పందిరంతా దొండ చెట్టు అండి. దొండ చెట్టు నుంచి కొంచెం ముందుకెళ్తే అంటే అటువైపు మొత్తం సొరతీగ, చిక్కుడు తీగ ఇవే ఉన్నాయి. సో కొంచెం ముందుకెళ్తే ఇది ఇంకో సైడ్ అండి. ఈ మొత్తం ఫెన్సింగ్ వేసాం కదా, దానికి ఇంకో సైడ్ ఇదంతా నేతి బీరకాయ అల్లిచ్చామండి. దాని కింద వంగ మొక్కలు వేసాము నేతి బీరకాయకి. ఒకవైపు ఏమో మొత్తం పూల చెట్లు నాటాము, ఇంకోవైపు ఏమో నేతి బీర తీగ ఉంటుంది. ఇది బాగా ముదిరిపోయింది, విత్తనాల కోసం ఉంచామండి ఈ నేతి బీరకాయ. సో ఈ నేతి బీరకి ఫెన్సింగ్ పక్కనే కొంచెం ఇలా ప్రస్తుతానికి పాలకూర మడి మాత్రం వేసామండి. పాలకూర చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇది మొత్తం నేతి బీర చెట్టు పాదు, చిక్కుడుకాయ కూడా ఇప్పుడిప్పుడే ఇంకా పిందెలు కూడా పర్లేదండి, ఫ్లవర్స్ వచ్చినాయి అంతే. ఇటువైపు మొత్తము వంగ మొక్కలు ఇవన్నీ. సో ఇవి గుత్తి వంకాయ టైప్ కాదండి, నార్మల్గా పెరుగు వంకాయ వేసుకుంటాం కదా పొడుగు వంకాయ, అదండి. ఇది మొత్తము నార్మల్ పెరుగు వంకాయ టైపు వంకాయ, పొడుగు వంకాయలు ఇవన్నీ. సో చాలా వంకాయలు కాసినాయి. ఇదంతా వంగ చెట్లు. దాని పక్కన చిన్న జామ చెట్టు నాటాము, ఇంకా చిన్న చెట్టేను, 2-3 పిందెలు పడ్డాయి. సో ఇందాక మొత్తం చూపించాను కదా అటువైపు అంతా దొండ పందిరి అవన్నీ. ఇది వచ్చి మిడిల్ పార్ట్ అనమాట మా గార్డెన్లో, ఇది మిడిల్. ఇదంతా చిక్కుడుకాయ చెట్లు. ఇది తీగలాగా కాకుండా నార్మల్గా కాసే పప్పులు చిక్కుడుకాయలు అంటారు కదా, ఇవి ఆ పప్పులు చిక్కుడుకాయలు బాగా కాసినాయి. కాకపోతే కొంచెం మనం ఏం మందు లేకుండా పండిస్తాం కాబట్టి కొంచెం పురుగు ఎక్కువ. సో ఇది ఇంకో వైపు సైడ్ వచ్చేసి వీటిని తమ్మకాయలు అంటారు. తమ్మకాయలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇదంతా తమ్మ చెట్టు తీగ అనమాట. సో ఇవన్నీ తమ్మకాయలేను. తమ్మకాయ కూర చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ తమ్మకాయల చెట్టు తర్వాత మేము ఈ బీన్స్ తీగ కూడా అల్లిచ్చామండి. దీనిలోనే మీకు బీన్స్ కూడా కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది పొడుగు బీన్స్ అండి. ఇవి చాలా బీన్స్ అంటే కొంచెం అలసందలు కూడా ఇలానే ఉంటాయి, కానీ అవి అలసందలు కాదు, బీన్స్. ఇది బీన్స్ తీగ. ఈ బీన్స్ తీగ పక్కకు ఆడుకొని మళ్ళీ నేతి బీర తీగ ఉంటుంది చూడండి, ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. ఇవన్నీ నేతి బీరకాయలు.
సో నేతి బీరకాయ పక్కన ఇది ఒకవైపు సైడ్ అంతా మునగ చెట్లు, ఇది మిడిల్. ఈ టమాటా చెట్లన్నీ కూడా మిడిల్లో వేసాము. మిడిల్లో మేము మొత్తం టమాటా చెట్లు ఒక వరుస, చిక్కుడు చెట్లు ఒక వరుస, టమాటాలు ఒక వరుస, క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఒక వరుస, బంతిపూలు ఒక వరుస, ఇలా మొత్తం వేసామండి మిడిల్ పార్ట్ అంతా. సో టమాటాలు ఇంకా పండలేదు, ఇప్పుడిప్పుడే పచ్చిగా ఉన్నాయి, గుత్తులుగా చాలా కాయలు ఉన్నాయి ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. సో ఇలా మిడిల్ పార్ట్ అంతా మేము ఇలా వరుసలుగా ఒక పాదులుగా వేసాం మొక్కలు. ఒక్కొక్క పాదుకు వచ్చేసి ఒక్కొక్క రకంలాగా. కొన్ని వంగ చెట్లు కాయలు బండి, కొన్ని వంగ చెట్లు ఇంకా చిన్నవండి. చక్కెరకాయ ఈ పైపు మేము ఒక పక్కనే కాలువ వస్తుందండి, ఇవన్నీ వాటర్ పెట్టుకోవడానికి ఈ పైపును మేము అరేంజ్మెంట్ చేసుకున్నాము. ఎప్పుడన్నా వాటర్ వచ్చినప్పుడు పైప్తో పెడతాము, లేకపోతే నార్మల్గానే డబ్బాలతో పోస్తాము. సో ఇటువైపు మిడిల్ పార్ట్లో వేసామని చెప్పా కదా, ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. ఉండండి మీకు ఒక్క నిమిషం స్టార్ ఫ్రూట్ కూడా చూపిస్తాను. ఒక స్టార్ ఫ్రూట్ ఉంది, ఇది స్టార్ ఫ్రూట్ వేసాము. సో ఇవన్నీ మేము రీసెంట్గా వేసినాయి కాబట్టి ఇంకా చిన్నగానే ఉంటాయండి. మీరు ఉండే కొద్ది వీడియోల్లో అవి గ్రోత్ ఎలా అవుతున్నాయి, ఎలా అవి మొత్తం చూడొచ్చు. యాక్చువల్గా ఇది క్యాబేజీయా క్యాలీఫ్లవర్ అర్థం కావట్లేదు. చాలామంది మేము క్యాలీఫ్లవర్ అని చెప్పి తీసుకున్నాము, చాలామంది దీన్ని క్యాబేజీ అంటున్నారు. ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఇది క్యాబేజీయా క్యాలీఫ్లవరా అని చెప్పి. సో ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ పక్కనే మేము బంతిపూలు కూడా వేసామండి, 2 రకాలు, రెడ్, ఎల్లో. ఇవన్నీ బంతిపూల చెట్లు. క్యాలీఫ్లవర్ క్యాబేజీ వచ్చిందాక మాకు తెలీదు. బంతిపూలు చూడండి అసలు ఎన్ని పూసాయో. ఇది ఇంకో రకం 2 గులాబీ చెట్లు, 3వ రకం గులాబీ చెట్టు అని చెప్పా కదా, ఇదేనండి నాటు గులాబీ. ఇవన్నీ మందారపు చెట్లు. పక్కన మీకు అల్లుకొని కనిపిస్తుంది కదా, అది మొత్తం నేతి బీరకాయ. సో మొత్తం మా గార్డెన్ వచ్చేసి ఒకవైపు చుట్టూరు పందిరి ఫెన్సింగ్ అంతా మేము తీగతో అల్లుకునేవన్నీ అల్లిచ్చేసామండి. అందులో ఒకవైపు మొత్తం ఏమో ఒక బీర చెట్టు, సొర చెట్టు, కాకర చెట్టు, చిక్కుడు చెట్టు ఇవన్నీ అల్లిచ్చాము. వాటి పక్కనే మీకు ఈ పూల చెట్లన్నీ నాటాము. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫెన్సింగ్లో నేతి బీర చెట్టు, చిక్కుడు చెట్టు ఉంటుంది. దాని ఎదురుగా వంగ చెట్లు, పాలకూర మడి ఇవన్నీ వేసామండి. సో మేము మిడిల్ పార్ట్ వచ్చేసి పాదులుగా ఒక వరుస అంతా వంగ చెట్లు, ఒక వరుస అంతా చిక్కుడు చెట్టు, ఒక వరుస టమాటా చెట్లు, ఒక వరుస బంతిపూలు, ఒక వరుస క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇలా డివైడ్ చేసుకుంటూ వచ్చాము. మధ్యలో ఫ్రూట్ చెట్లు కూడా నాటామండి. ఇది కరివేపాకు చెట్టు, మధ్యలో ఫ్రూట్ చెట్లు కూడా నాటాము. సో మా గార్డెన్ ఎలాగుందో చూసి చెప్పండి. ఖచ్చితంగా మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ముందు వీడియోల్లో మీకు చాలా రకాల కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు, పూలు అన్నీ చూపిస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.